తాను సంజయ్కి ద్రోహం చేసినా కూడా సంజయ్ పెద్ద మనసుతో ఆవిడకి ప్రాణభిక్ష పెట్టిందని చెప్పు. ఏ ఆధారంతో నింద వేస్తున్నావు? నాకిప్పుడు కారణం కావాలి. చెప్పాల్సిన అవసరం ఉందనుకోవట్లేదు. పొరపాటుగా మాట్లాడానని ఇప్పటికైనా ఒప్పుకో. అన్నీ మర్చిపోతాను, బాధను దిగమింగేస్తాను. నీకోసం సూర్య, ప్లీజ్. నా మీద అంత ప్రేమ ఉంటే నా తమ్ముళ్ళని అర్ధాంతరంగా ఇంట్లో తరిమేసేదానివే కాదు, నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. డబ్బుంది, ఏమైనా చేయగలవు. నిజాన్ని అబద్ధమని ఒప్పిస్తావు, అబద్ధాన్ని నిజంగా ఒప్పిస్తావు. సూర్య, ఇంద్ర నిన్ను రేప్ చేశాడు కాబట్టి ఆ విషయం బయటకు పొక్కి పెళ్లి కాదు కాబట్టి అమాయకుడైన నన్ను వెతికి పట్టుకుని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నావు. సూర్య, పరువు కాపాడుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు. సూర్య, ఒప్పుకో, ఇది నిజమని ఒప్పుకో. బాధని దిగమింగుకుని అడుగుతున్నాను, చేతులు జోడించి అడుగుతున్నాను. నువ్వు కావాలని కోరుకుంటున్నాను కాబట్టి రాజీపడి అడుగుతున్నాను. ఒప్పుకో. అలా ఒప్పుకోగలిగినప్పుడే నాతో వచ్చి మాట్లాడు. అప్పటి వరకు నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించుకో. ఏరా, దర్జాగా పడుకుని గారాలు పోతూ మాతో సేవలు చేయించుకుంటున్నావు. బానే ఉంది. మరి పెద్దయ్యాక మాకు సేవలు చేస్తావా? మమ్మల్ని పట్టించుకుంటావా? నా మనవడు బంగారు కొండ. వాడి మీద లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి. పెద్దయ్యాక మనందర్నీ వాడు పూల్లో పెట్టి చూసుకుంటాడు. ఏరా, ఏమంటావ్? వాణ్ణి హాయిగా ఆడుకోనివ్వకుండా ఇప్పటినుంచి ఇలాంటి ప్రశ్నలు అడిగి ఎందుకు ఇబ్బంది పెడతారు? నా భయాలు నావి. బిడ్డలే లోకంగా, బిడ్డలే ప్రాణంగా పెంచుతుంది తల్లి. అవన్నీ మర్చిపోయి స్వార్థం చూసుకుని గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ బాధ తట్టుకోగలదా? అస్సలు తట్టుకోలేదు. దేవుడు అలాంటి శిక్ష విధించకూడదు. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఒకటే మార్గం. ఏంటది? బిడ్డల మీద అతిగా ఆశలు పెంచుకోకపోవటం. ప్రేమతో వాళ్ళని పెంచకుండా బాధ్యత అనుకొని పెంచాలి. అప్పుడు ఏం జరిగినా మనకి పెద్ద బాధగా ఉండదు. ఇదిగో, నీ పేరేంటో గాని భలేగా చెప్పావు. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించినంత లెవెల్లో చెప్పావు. బిడ్డల మీద ఎప్పుడూ అతిగా ఆశలు పెంచుకోకూడదు. గుండెల మీద తన్ని వెళతారు. బాబు నువ్వు అరే, అందుకే నేను కూడా మనవడి మీద ఆపేక్ష పెంచుకోకుండా దూరంగా ఉంటున్నాను. ఎవరి బంధం ఎన్ని రోజులో
ఎవరు ఎవరితో ఎన్ని రోజులు కలిసుంటారో ఎవరికి తెలుసు? ఏరా నాన్నా? ఇన్ని రోజులు ఈ ముద్దులు దాచుకున్నాన్రా. ఇక దాచుకోవడం నా వల్ల కావడం లేదు. మీ నాన్నమ్మ కళ్ళ ముందు నుండి దూరంగా వెళ్ళిపోతావేమోనని భయం పట్టుకుందిరా. కనీసం చివరి రోజుల్లోనైనా నిన్నిలా దగ్గరికి తీసుకుని ఆడించాలనుందిరా. ఇదిగో, నువ్వెక్కడున్నా నన్ను మర్చిపోకూడదు, సరేనా? బాబునిలా ఇవ్వు. ఏయ్, నీకే చెప్పేది, బాబునిలా ఇవ్వు. ఏయ్, చూడ్రా, చూడు మీ ముద్దుల అమ్మల్ని చివరిసారిగా చూసుకో. ఇదిగో, నువ్వు ముఖ్యంగా చూడవలసింది ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకో. ఎవరో తెలుసా ఈవిడ? నానమ్మ కాని నానమ్మ, దొంగ నానమ్మ, పెద్ద మాయలాడి. మీ తాతయ్యని బుట్టలో వేసుకుని ఈ హవేలీలో పాగా వేసింది. దొంగ ప్రేమలు నటిస్తోంది. అంతా హంబక్. మీ తింగరి తాతయ్యలాగా నువ్వు కూడా దీని మాయలో పడకు, సరేనా? అయినా ఇంకెన్ని రోజుల్లే నువ్వీ హవేలీలో ఉండేది? రోజులు దగ్గర పడ్డాయి. నిన్నొదిలి నేనెల్లారా ఉండేది? నేనేమైపోవాలి? ఇదిగో, మీ అమ్మలేమైపోవాలి? అయినా నువ్వేం చేస్తావులే, నీ చేతుల్లో ఏముంది? ఎలా రాసుంటే నేనెలా రాస్తే అలా జరగాల్సిందేగా. లాభం లేదు. ఎంత గట్టిగా గుండెకి హత్తుకున్నా సమయం వచ్చినప్పుడు ఎగిరిపోవాల్సిందే. ఎవ్వరూ అడ్డుపడలేరు, ఏమీ చేయలేరు. ఛీ! నీ పాపిష్టి చూపు తగిలితే రాళ్లు కూడా బద్దలవుతాయి. వెంటనే బాబుకు దిష్టి తీయాలి. ఆ పాపిష్టి చేతులతో బాబుని ఎత్తుకుంది కూడా. బాబుకు మళ్ళీ స్నానం చేయించాలి. పద. ఆపో! రాక్షసులా ఎందుకా నవ్వు?
రాక్షసునా? ఇదిగో నేను రాక్షసునే. ఎస్, నేను రాక్షసునే. ఓ! నా జోలికొస్తే వదిలిపెట్టను, పీక్కు తింటాను. మృణాల్ని ఏం చేయబోతున్నావు? బాబుని ఏం చేయబోతున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రివెంజ్. నా కొడుకుని నా నుండి దూరం చేసి నాకు శత్రువుగా మారుస్తున్నా. మీ అందరి మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. మృణాల్ని మమ్మల్ని ఏమైనా చెయ్యి, కానీ ఆ పసివాడి జోలికి మాత్రం వెళ్ళకు. మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్టు మీ అందరి సంతోషం ఆ పసివాడి నవ్వులో ఉంది. అందుకే వాణ్ణి శాశ్వతంగా మీ నుండి దూరం చేయబోతున్నాను. మృణాల్ని సందీప్ బ్రెయిన్ వాష్ చేశాను. వాడి మొదటి బిడ్డని సంధ్యకి దానం చేయలేదు కాబట్టే ఆ ఉసురు నాకు తగులుతోంది, నా ఆరోగ్యం దెబ్బతింటోంది, నాకు చావు మీద పడుతోంది అని నాటకమాడి నమ్మించాను. సెంటిమెంటుతో కొట్టాను. ఎంత మీ మాయలో పడ్డా వాడు అమ్మ కూచి. నేను చస్తాను అంటే పడస్సలు తట్టుకోలేడు. ఏం చేయాలో తోచక గిలగిలా కొట్టుకుంటున్నాడు. రోడ్డున పడి తిరుగుతున్నాడు. తప్పదు. రేపో మాపో బాబుని సంధ్యకి దానం చేసేస్తాడు. అలా చేసే వరకు వాణ్ణి నేను నిద్రపోనివ్వను, తరుముతూనే ఉంటాను. నా కొడుకును అడ్డం పెట్టుకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు. వాడి కొడుకును అడ్డం పెట్టుకుని నేను యుద్ధం చేస్తున్నాను. గెలుపు నాదే. రూపకి బాబు దక్కడు, సందీప్కి రూప దక్కదు, ప్రియాంకకి మొగుడు దక్కడు, నీకు ఈ ఆస్తి దక్కదు, ఆ ముసలాడికి నువ్వు దక్కవు. ఇది నా స్కెచ్. మిగతా కదా బుల్లి తెర మీద చూడు, సరేనా?
అమ్మా, సందీప్ వచ్చాడు. మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేయాలి. కమాన్, మూడ్. అమ్మా, నొప్పిగా ఉంది. సందీప్, నాన్న ఏమైందిరా? తలకా బ్యాండేజ్ ఏంట్రా? యాక్సిడెంట్ ఏమన్నా అయిందా? కళ్ళు మూసుకుపోయి నేనెప్పుడూ కారు నడపలేదు. జీవితాన్ని నడుపుతున్నప్పుడే గుడ్డిగా అతి నమ్మకంతో ఉన్నాను. దానికి గుర్తే ఇది. ఏం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావడం లేదు. అర్థమైనా నువ్వేమీ చేయలేవు. నాకోసం నీ లోకాన్ని దాటి రాలేవు. నేను నీ లోకంలో ఉండలేను. సందీప్, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు నాన్నా. నా సమస్యకు దేవుణ్ణి పరిష్కారం అడుగుదామని గుడికి వెళ్ళాను. నీ టెన్షన్ నా ఆరోగ్యం గురించే కదూ? పాపిష్టిదాన్ని. నేను నిన్ను బాధ పెడుతున్నాను. ఇంతకీ పరిష్కారం దొరికిందా నాన్నా? ఆ దేవుడు నా మొరని పట్టించుకోలేదు. మరేం చేశావు? రక్తతర్పణం చేస్తే అయినా కరుగుతాడేమోనని నా తలని ఆ గుడి స్తంభానికేసి కొట్టుకున్నాను. నాన్నా సందీప్, ఏమిట్రా ఇది? దేవుడు కరుణించాడు. నా సమస్యకు పరిష్కారం చూపించాడు. నా దిగులు తగ్గిపోయేలా చేశాడు. హ్యాపీగా ఉందమ్మా. మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏం పరిష్కారం చూపించాడ్రా? నీ మొదటి బిడ్డని దానం చేసేలా మనసు మార్చాడా? మీ అమ్మ కంటే ఏదీ నీకు ముఖ్యం కాదని చెప్పాడా? అంతే అయ్యుంటుంది, నాకు తెలుసు. కరెక్ట్గా చెప్పావమ్మా. అమ్మ కంటే ఏదీ ముఖ్యం కాదనే చెప్పాడు. మరి బాబుని సంధ్యకిచ్చేస్తే రూప తట్టుకోగలుగుతుందా? తట్టుకోలేదు. అస్సలు తట్టుకోలేదు. మరెలా? నా గురించి రూపని బాధపెడతావా? న్యాయం కాదేమో. న్యాయం కాదు, ఏమాత్రం న్యాయం కాదు. అందుకే బాబుని సంధ్యకి ఇవ్వదలుచుకోలేదు.
అమ్మ కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టే బాబుని వాళ్ళమ్మ నుండి వేరు చేయాలనుకోవడం లేదు.